హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ప్రీవియస్ మినీ వ్లాగ్ లో చెప్పాను కదా డైట్ మెయింటైన్ చేస్తున్నామని. సో ఇదైతే రైస్ రెసిపీ అన్నమాట. సో నార్మల్ గా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇంకా చెప్పలేదు, నెక్స్ట్ మినీ వ్లాగ్ లో పక్కా చెప్తాను. అండ్ నైట్ డిన్నర్ కి అయితే సలాడ్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా ప్రీవియస్ మినీ వ్లాగ్ లో. ఇది వచ్చేసి మీల్స్ అనమాట ఆఫ్టర్నూన్ కి. సో ఇక్కడ క్యారెట్, పన్నీర్, క్యాప్సికమ్, కీరా ఇవైతే కట్ చేసి పెట్టేసుకున్నాం. అండ్ ఆయిల్ అయితే తక్కువ వేయాలి. అండ్ రైస్ అయితే మేము బాస్మతి రైస్ తీసుకున్నాం అనమాట. నార్మల్ రైస్ తో కూడా పెట్టుకోవచ్చు. సో అదైతే బాగుంటది అని చెప్పేసి అది తీసుకున్నాం. ఇలా ఆయిల్ లో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. అండ్ ప్రీవియస్ మినీ వ్లాగ్ లో సలాడ్ చేసినప్పుడు పన్నీర్ కొంచెం ఫ్రై చేయండి అని చాలా మంది కామెంట్ చేశారు. సో నార్మల్ గా అయితే పన్నీర్ కొంచెం ఆయిల్ లో ఫ్రై చేసుకుంటాము. పచ్చిగా తిందామని చెప్పేసి ఆసారి అట్లా చేసుకున్నాం అనమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే మేము కారం యాడ్ చేసుకోవట్లేదు, డైరెక్ట్ గా రైస్ యాడ్ చేసి ఇందులో సాల్ట్ ఇంకా పెప్పర్ అయితే యాడ్ చేసుకున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేసుకున్నాం అనమాట. ఇది చాలా ప్రోటీన్ ఉంటది, ఇంకా హెల్దీ కూడా. అండ్ లైట్ గా పెప్పర్ ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం, కారం కోసం అనమాట. అండ్ సాల్ట్. సో ఫైనల్లీ ఇంతే గైస్. అండ్ మీ దగ్గర పొమగ్రానైట్ ఉంటే కనుక పొమగ్రానైట్ కూడా యాడ్ చేసుకోండి. సో మా దగ్గర లేదని చెప్పి యాడ్ చేయలేదు, తర్వాత ఆర్డర్ పెడితే వచ్చిందనమాట. సో అందుకే పక్కన ఒక బౌల్ లో పెట్టేసుకున్నాం. సో ఫైనల్లీ ఇదన్నమాట డైట్ ఫుడ్. సో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే పక్కా పెడతాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.